ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామంలో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. చెడ్డవారు భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 19వ చరణంలో దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నరుని హృదయము మరి ఎంతో చెడ్డది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని బైబిల్ సెలవిస్తుంది. నిజంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఈ చెడ్డతనంను తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమును విడిచి లోకానికి దిగి వచ్చినాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు చూచినప్పుడు నరుని హృదయము చెడ్డది అని దేవుడు చూస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చెడిపోయినటువంటి ఆ యొక్క జీవితంను బాగు చేయడానికి దేవుడు వచ్చినాడు. చెడ్డవారు భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్ద వంగుతురు. ప్రభువైన యేసుక్రీస్తు వారే నీతిమంతుడు. ఆయన యొద్ద మనము ఎప్పుడైతే విధేయత చూపి తగ్గించుకున్న వారంగా ఉంటామో, మన యొక్క జీవితంలో దేవుడు మనకు రక్షణ అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనలను నీతిమంతులుగా చేయుటకై ఆయన లేపబడినని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దైవజనమా, మరి ఆ యొక్క చెడ్డతనం అనేటువంటిది, భక్తిహీనత అనేటువంటిది మనల్ని తలవంపులు చేసేటువంటి పరిస్థితి. మన పాపమును బట్టి మనము ఆ యొక్క భక్తిహీనతలో, చెడ్డతనంలో ఉంటున్నాం. దేవుడు ఆ యొక్క భక్తిహీనతలో నుంచి, చెడుతనంలో నుంచి నిన్ను విడిపించేదానికి ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన నీకు నాకు బదులుగా రావాల్సిన శిలువ మరణాన్ని ఆయన పొంది, ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనేటువంటి వ్యక్తి మనుషులకు ఏమాత్రం తల ఉంచక దేవునికే తల ఉంచి విధేయత చూపి తన జీవితాన్ని అర్పించుకొని దేవుని విషయంలో ఎంతో ఆత్మీయమైనటువంటి రోషం కలిగి జీవిస్తున్న దినాల్లో సాతానుడు హామాను అనే వ్యక్తి రూపంలో తనను ఎంతగానో శోధిస్తూ వచ్చినప్పటికీ ఏమాత్రం కూడా తల దించుకునే పరిస్థితి చేయక దేవునికే విధేయత చూపుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి హామాను ఎంతో మరి తన జీవితంలో అసూయ, ద్వేషంతో నింపబడిన వాడై పాపమనే చెడుతనము, భక్తిహీనతను తాను పోషించుకుంటూ వచ్చినాడు. అందును బట్టి ఆ యొక్క పాపము, చెడుతనము, భక్తిహీనత అనేటువంటిది మొర్దెకై ఎదుట హామాను తల దించుకునేటట్లుగా చేసింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదుటివారి ఎడల మరి అసూయ, ద్వేషము, పగ అనేటువంటిది పెట్టుకుంటే మనం తలదించుకునే పరిస్థితి వస్తుంది. అలాగ ఉండక దైవజనుడు మొర్దెకై వలె దేవునికే తలదించి మనము ఆయనను ఘనపరిచి ఇతరులను ప్రభువును బట్టి ప్రేమించి క్షమించుదుము గాక.